మనం గోదావరికని పట్టణంలో ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర నాయకులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. రామగుండం కార్పొరేషన్లో గత 15 రోజుల నుండి మన ఛానల్లో ఎక్స్క్లూజివ్ వార్తలు అందిస్తున్నాము. కూల్చి వేస్తున్నారు, మళ్ళీ సింగరేణి సంబంధించి నోటీసులు వేస్తున్నారు. అదేవిధంగా మున్సిపల్ శాఖకు సంబంధించి కూల్చివేతలు, మరోవైపు సింగరేణి సంస్థకు సంబంధించిన కూల్చివేతలతో పాటు నోటీసులు, ఆ నోటీసులు గాయబైన సందర్భాలు, అదేవిధంగా కొంత ఏదైతే రామగుండం కార్పొరేషన్లో కట్టడాలు అభివృద్ధిలో భాగంగా కడుతున్నామని చెప్పేసి వాటిపైన అనేక రకాల వార్తలు రావడం జరుగుతున్న అంశాలు మన ఛానల్లో ప్రత్యేకంగా చూస్తున్నాం. ప్రస్తుతం మనతో పాటుగా వేళ హరీష్ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న, రామగుండం కార్పొరేషన్ అసలు అభివృద్ధి దిశగా ఉందా లేదంటే ఇతరత్ర అంశాలలో పోతుందా? రామగుండం కార్పొరేషన్లో అభివృద్ధి అంటే కేవలం కూల్చివేతలు అనే ఒక మెసేజ్ ఎమ్మెల్యే గారు ఇస్తున్నారు. ఇక్కడ అభివృద్ధి అంటే కేవలం కూల్చివేతలే. ఆయన కడుతున్నటువంటి కట్టడాల వెనకాల కూడా ఒక దందా ఉంది. ఎక్కడైతే ఆయన చౌరస్తాలో, బస్ స్టాండ్ దగ్గర, ఇక్కడ రాజేష్ టాకీస్ దగ్గర, తిలక్ నగర్లో ఎక్కడైతే కూల్చేసి కట్టడాలు చేసిరో దాంట్లో ఏంటంటే కూల్చేసేటి ఒక 5 కూల్ చేస్తే 15 కడుతున్నారు, 10 కూల్ చేస్తే ఒక 20-30 కడుతున్నారు. అంటే ఒక దందా లాగా అన్నట్టు. అక్కడ ఎవరైతే కూల్చేసిరో మళ్ళీ వాళ్ళతోనే పైసలు ఇప్పించుకొని కట్టడాలు, వాళ్ళకి ఇయ్యంగా ఇంకో 10-15 మిగిలితే అమ్ముకోవడాలు. కాంగ్రెస్ కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ కూడా ఒక కప్పం కట్టున్నట్టు ఎవరికి, ఎమ్మెల్యేకి. ఇది జరుగుతున్నటువంటి తంతు. ఇక్కడ గడిచినటువంటి 30 నెలల కాలంలో ఒక్కటంటే ఒక అభివృద్ధి కార్యక్రమం కూడా టేకప్ చేయలేదు. చేసిందంతా కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మా నాయకులు ఇక్కడికి తీసుకొచ్చినటువంటి నిధుల ద్వారా అసైన్ అయినటువంటి కార్యక్రమాలకు రిబ్బన్ కటింగ్లు, శంకుస్థాపనలు చేస్తున్నారు తప్ప ఇవాళ దాకా వీళ్ళు నికార్సుగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ప్రజలు చేసింది ఏ కార్యక్రమం లేదు. ఇవాళ నిన్నగాక మొన్న చూసినాం, తిలక్నగర్లో కూల్చేసారు. వాస్తవంగా సింగరేణిలో వచ్చింది. మరి ఆ స్థలం సింగరేణిదా, కార్పొరేషన్దా? కూల్చేసింది కట్టింది కార్పొరేషన్ వల్ల, సింగరేణి వల్ల. ఇలా కూల్చేసింది సింగరేణి వాళ్ళు. స్థలం మాది, అక్రమంగా కడుతున్నారు అని చెప్పేసి అంటారు. అంటే ఎందుకు ఇంత కన్ఫ్యూజన్, క్లారిటీ లేకుండా ఇలా ప్రజల్ని మభ్యపెడుతున్నారు మీరు? ఈ క్వశ్చన్ మీద ఇలా ప్రజలందరూ కొట్లాడుతున్నారు. రామగుండం ప్రజలు ఇలా ఒక అదేమంటారు అంటే కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. ఇక్కడ ఉన్నటువంటి దందా అంతా ఇక్కడ ఆగిపోయింది. ఇలా ఇక్కడ 90% దందా కూడా ఇలా మంచిర్యాలకు పోయింది, పెద్దపల్లికి పోయింది. మీరు వస్తే ఇలా దుకాణాలన్నీ వెలవెలబోతున్నాయి. మార్కండే కాలనీ ఇవ్వడుండ్రి, లక్ష్మీనగర్ ఇవ్వడుండ్రి, దుకాణాలన్నీ అసలు అక్కడ కస్టమర్లు తగ్గిర్రు. ఇలా దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి దందా అంతా కూడా ఇక్కడ కూల్చివేతలతో భయభ్రాంతులకు గురి చేసి పక్కనటువంటి నగరాలకు పంపించేసి ఎమ్మెల్యే. అంటే వాస్తవంగా స్థానికంగా ఉన్నటువంటి పాపులేషన్ అంతా, ఆ జనాభా ఏ రకంగా పెరుగుతుంది, ఏ రకంగా తగ్గుతుంది, ఇదంతా కూడా బేరీ చేసుకొని చేయాలి కదా. ఇలా నిన్నాక మొన్న ఎస్ఐఆర్ కార్యక్రమం చేస్తే ఇలా దాదాపు 30,000 ఓటర్లు తీసేసారు. ఇప్పుడు 185,000 ఓటర్లకు వచ్చింది రామగుండం నియోజకవర్గం. ఇక్కడ పెద్దపల్లిలో లేదు, అంతగానో మంతెనలో లేదు, అన్ని 2,30,000 పైనే ఉంటాయి. ఇక్కడ 185,000 పడిపోయింది. అంటే పాపులేషన్ తగ్గినాక కూడా అడ్డదిడ్డంగా నువ్వు కూల్చేసి ఇక్కడ ప్రజల్ని ఇబ్బంది పెడుతూ, ప్రజలకు సర్వనాశనం చేస్తూ వాళ్ళ జీవితాలని నువ్వు కడితే ఇక్కడ అభివృద్ధి అని ఎట్లా అంటారు దాన్ని? దీని గురించే ఇలా ప్రజలందరూ కొట్లాడుతున్నారు. సింగరేణి ఒక రోజు నోటీస్ వేసింది, తర్వాత వెంటనే అదే నోటీసును తొలగించింది. అంటే అట్లాంటి సంస్థలో ఇట్లాంటి అంశాలు జరిగే బేసికల్ గా సింగరేణిలో ఉన్న కొందరు తాబేదారులు, ఎమ్మెల్యే తాబేదారులు, తొత్తుదారులు, వాళ్ళు ఎమ్మెల్యే తానా అంటే తందానా అంటారు. వాళ్ళు చేస్తున్నట్టు ఫస్ట్ నోటీస్ ఇవ్వడము, తర్వాత నోటీస్ క్యాన్సిల్ చేయడము. ఇదంతా ఏమంటున్నా అంటే నిజంగా నీకు ఒకవేళ డెవలప్మెంట్ చేయాలని కలవడితే, రాత్రికి రాత్రి కలవడుతుంది ఎమ్మెల్యే సాబ్కి. ఆ కలవడితే ఏం చేయాలి? ఫస్ట్ ఒక డిపిఆర్ తయారు చేయాలి, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్, మాస్టర్ ప్లాన్ వేయాలి. నా సిటీకి ఒక ఇంత స్క్వేర్ ఫుట్ ఇంత డిస్టెన్స్ వరకు నేను సిటీ డెవలప్ చేయాలనుకుంటున్నా, ఇన్ని రోడ్లు వెడల్పు చేయాలనుకుంటున్నా, దానికి కావాల్సినటువంటి మాస్టర్ ప్లాన్ ఇది, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇది. ఎక్కడైనా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చిందా? అసలు గతంలో ఏడాది కింద కూల్చివేసినప్పుడు అంతా కూడా అడ్డదిడ్డంగా ఎవరికి పర్మిషన్ ఇవ్వకుండా నోటీసులు ఎవరికి ఉడియలే, ఎట్లా పడితే అట్లా కూల్చేసారు. నేమ్లెస్, ఒక నంబర్ ప్లేట్ ఉండాలి కదా, జేసీబీకి నంబర్ ప్లేట్ లేకుండా ఎట్లా పడితే అట్లా అడ్డదిడ్డంగా ఆకాశరామంలో వచ్చినట్టు కూల్చేసారు. ఎట్లా పడితే అట్లా రాక్షసత్వంగా, కిరాతకంగా. ఇలా సింగరేణి కూడా గదే పరిస్థితి చేస్తుంది, గదే పని చేస్తుంది. ఎందుకంటే మా స్థలంలో మీరు అక్రమంగా కడుతున్నాను. నువ్వు సక్రమంగా కట్టుంటే వాళ్ళు ఎందుకు కూల్చేస్తారు? వాళ్ళ స్థలంలో నువ్వు సక్రమంగా కట్టలేదు, నువ్వు అక్రమంగా కట్టినావు. 5 దుకాణాలు కూల్చేసే కాడ 15 కడుతున్నావు, 10 కూల్చేసే కాడ 20-30 కడుతుండు. ఆ కట్టేటి కూడా ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర కానీ, ఇలా రాజేష్ టాకీస్ దగ్గర, చౌరస్తా కాడ పిట్టగూడలాగా గింత కడుతున్నారు. దానికి ఒక పార్కింగ్ ఉండదు. మరి నీకు నిజంగా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఒక మున్సిపల్ కమిషనర్తో ప్లానింగ్ చేపిస్తే దానికి ఒక పార్కింగ్ స్థలం ఉండాలి, దానికి ఒక రేపు రోజున మన ఫైర్ యాక్సిడెంట్స్ అయితే ఎస్కేప్ రూట్ ఉండాలి. ఏమి లేవు, అడ్డదిడ్డంగా ఎట్లా పడితే అట్లా కడుతున్నారు. ఒకదాని మీద ఒకటి. రాజేష్ టాకీస్ దగ్గర 10 గుళ్ళు కొట్టి 30 కడుతున్నారు, అన్ని పిట్టగుడ్లే. అంటే రేపు పొద్దున నువ్వు నిజంగా డెవలప్మెంట్ అని పేరుతో నువ్వు అదంతా చేస్తుంటే ఫ్యూచరిస్టిక్ ఉండాలన్నా వద్దా? భవిష్యత్తు కోసం చేయాలన్నా వద్దా? నువ్వు ఎందుకు కడుతున్నావు మరి ఇన్ని కానీ అడ్డగోలుగా?
అంటే నీకున్నటువంటి కార్పొరేటర్ని నీకున్నటువంటి వ్యక్తులకి నువ్వు దోచిపెడుతున్నావు ఈడ ఉన్నటువంటి సంపదని. అంతే తప్ప ఇలా ఇంకొక పనే కాదు. సింగరేణి కార్మికులు బెదిరిస్తావు, సింగరేణి ఏమంటారు ఆఫీసర్లు బెదిరిస్తావు, ప్రతి ఒక్కరిని గుప్పిట్లో పెట్టుకుని ఒక సామంత రాజులో ఒక నియంతలాగా పరిపాలిస్తున్నావు కదా. రామగుండంకి ఒక రాక్షసుడిలాగా తయారైనావు. అంటే రామగుండం కార్పొరేషన్ అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ అడ్డుపడుతుందన్న ఏ విధంగా అడ్డుపడుతున్నాం? ఏ విధంగా ఆయన చెప్పాలి, ఏ విధంగా అడ్డుపడుతున్నాం? ఆయన నికార్సుగా నిబద్ధతతో ఒక కాన్స్టిట్యూషనల్ అబైడింగ్ సిటిజన్ లాగా ప్రజాస్వామ్యంగా నువ్వు ఏదైనా పని చేస్తే అడ్డుకుంటే తప్పు. నువ్వు ప్రజాస్వామ్యంగా ఏం చేసినావు? నువ్వు కూల్చివేతలప్పుడు నువ్వు నోటీసులు ఇచ్చినావా? హైకోర్టు స్టే ఉన్నాక కూడా దాన్ని పక్కన పడేసి అలా సిఐ అండదండలతో కూల్చేసిరు. ఆ తమ్ముడు అక్కడ రికార్డ్ చేస్తే ఈ తమ్ముడి మీద కేసు పెట్టిరు, కొట్టి ఒక చెంపదెబ్బ కొట్టి. అంటే ఎందుకు చెప్తున్నా అంటే నువ్వు నిజంగా కాన్స్టిట్యూషనల్గా ప్రజాస్వామ్యంగా నువ్వు ఏదన్నా రాజ్యాంగబద్ధంగా చేస్తే డెఫినెట్గా వీ విల్ సపోర్ట్. ఒక ఏమంటారంటే ఒక బాధ్యత గల ప్రతిపక్ష నాయకుల్లాగా మేము సపోర్ట్ చేస్తాం. నువ్వు చేసేదే అప్రజాస్వామికం, నువ్వు చేసేదే దొంగ పని, లంగ పని, రాక్షస పని. మరి ఎందుకు సపోర్ట్ చేయాలి మేము దానికి? అంటే 3 సంవత్సరాల నుంచి రామగుండం కార్పొరేషన్లో కమిషనర్ మారట్లేదు, అంటే ఇన్ఛార్జి పాలనలో కొనసాగుతుంది. ఇట్లాంటి అంశాలతోటి నేను అదే చెప్తున్నా, ఇది కూడా కాన్స్టిట్యూషన్కి అగేన్స్టే. 3 ఏళ్లుగా ఒకరే కమిషనర్ని పెట్టుకొని ఆ కమిషనర్తోని పరిపాలిస్తూ ఆఫీసర్ని గుప్పిట్లో పెట్టుకొని ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు కాబట్టి మేము అంటున్నాం. ఇలా మన దగ్గర లోకల్ సిఐ ఉంటాడు ఇంద్రసేనారెడ్డి గారు, ఆయన మీద ఎంత వ్యతిరేకత ఉంది తెలుసా? ఇలా పబ్లిక్లో ఎన్నో కంప్లైంట్లు ఉన్నాయి ఆయన మీద. ఎందుకు మరి ఆయన ఇంతవరకు ట్రాన్స్ఫర్ చేస్తలేరు? సింగరేణి అధికారులు అదే పరిస్థితి. ఇలా జిఎం ఆయన ఉంటారు, మన ఆర్జీవన్ జిఎం ఉంటాడు, ఆయన కూడా ఎమ్మెల్యేకి తొత్తులో ఆయన పనిచేస్తారు. ఇవందరూ కూడా వీళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రభుత్వాలు కేవలము 5 ఏళ్ల వరకే పనిచేస్తాయని చెప్పేసి వాళ్ళు భావిస్తే ఒక ఎమ్మెల్యే గుప్పిట్లో పనిచేయరు, ప్రభుత్వానికి అదే ఒక ఆఫీసర్ లాగా పనిచేస్తారు. అట్లా కాకుండా ఇలా ఎమ్మెల్యే ఏది చెప్తే తానా అంటే తందనా అనుకుంటే పాట పడితే ప్రజలేమైపోవాలి? మీరు చెప్పండి అన్న, రామగుండం కార్పొరేషన్లో కూల్చివేతలు జరుగుతున్నాయి కదా, మీ పార్టీ ఎట్లా ముందుకెళ్ళబోతుంది? మేము ఆల్రెడీ ఇప్పటికీ 10ల సంఖ్యలో సార్లు కొట్లాడినాం. మేము ఈ కూల్చివేతలు ఆపాలే, ఇది దాష్టికం, రాక్షసత్వం, అరాచకం, అప్రజాస్వామికాన్ని మొత్తుకుంటున్నాం మేము. అయినా కానీ ఈయన ఆగడు. ఎందుకంటే ఈయన ఒక నియంతృత్వ ధోరణితో పోకడలతో వెళ్తున్నాడు. ఈయనకి ఎక్కడ కూడా ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు, నమ్మకమే లేదు. బెదిరించుడు, లేకపోతే దబాయించుడు, రౌడీజం చేసుడు, ఈయన మనుషులు అంతే తప్ప ఇక్కడ కొత్తగా ఇక్కడ రామగుండంలో ఆయన మంచి పని ఏదైనా చేస్తున్నా అంటే ఏది లేదు. ప్రతి ఒక్కరిని బెదిరిస్తాడు, సామాన్య ప్రజల్ని బెదిరిస్తాడు, అధికారులను బెదిరిస్తాడు, కార్యకర్తలను బెదిరిస్తాడు, మహిళల్ని బెదిరిస్తాడు, ప్రతి ఒక్కరిని గుప్పిట్లో పెట్టుకున్నాడు. ఇలా భయపడుకుంటూ బతుకుతున్నారు రామగుండం ప్రజలు. ఖచ్చితంగా వీళ్ళందరూ భయం పోగొట్టేలాగా మేము కొట్లాడుతున్నాం. ఈ కూల్చివేతలకు అగేన్స్ట్ కొట్లాడింది ఎవరన్నా ఉందంటే మేము. అది రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా చెప్తున్నాం, గల్లా పెట్టి గుంజుతాం బయటికి కిందికి వెళ్ళని. అట్లా జరుగుతూనే ఇక్కడ ప్రజల్లో ఉన్నటువంటి భయం కూడా పోతుంది. సింగరేణి మారుపేర్ల కార్మికుల పిల్లలు కొత్తగూడెంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. మీ రాష్ట్ర అధినాయకం కానీ లేదంటే ప్రస్తుత కోల్ బెల్ట్ ప్రాంతంలో ఉన్న నాయకులు కానీ వారికి ఎట్లాంటి మద్దతు ఇవ్వాలనుకుంటున్నారు? మేము ఆల్రెడీ మా టీబీజీ కేసు నాయకులు కానివ్వండి, మా పార్టీ నాయకులు ఆల్రెడీ అసెంబ్లీలో కూడా మేము మద్దతు ఇచ్చినాం. అసలు మోసం చేసింది ఎవరు? వాళ్ళని అడ్డగోలుగా హామీలు ఇచ్చింది ఎవరు? రేవంత్ రెడ్డి ఆ రోజు రామగుండం ప్రాంతానికి వచ్చి ఏముందా మీ సమస్య, ఇంత సమస్య మేము తీర్చలేమా, ఇది మాతో కాదా, ఇదే మన పెద్ద ఆకాశం అంత పెద్ద సమస్యనా, మేము తీర్చి చూపిస్తామని చెప్పేసి పెద్ద డంకా బజాయించాడు. ఇలా ఈడవారిపోయిన రేవంత్ రెడ్డి మార్పేర్ల సమస్యను తీర్చాడు, మెడికల్ బోర్డు కండక్ట్ చేయడు, సింగరేణి నిధులు తీసుకుపోయి ఫుట్బాల్ మ్యాచ్లో పెట్టుకుంటాడు, ఎన్ని గాన అక్రమాలు చేస్తాడు. ఇంకా సింగరేణి పైసలతోని సింగరేణి కార్మికులు ఎంతగానో నష్టం చేస్తారు వీళ్ళు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఏళ్ళదా కొట్లాడుతుంది మార్పేర్ల ఇష్యూ మీద కూడా. వాళ్ళ వెనకాల మేము టీబీజీ కేసు సంఘం మా సంఘం నాయకులు ఉన్నారు, మా పార్టీ నాయకులు మేము కూడా కొట్లాడుతున్నాం బరాబర్. అంటే మీ దాంట్లో కూడా గతంలో సింగరేణికి సంబంధించిన ఆదాయాన్ని వనరులను ఇతరాతర ప్రాంతంలో ఉపయోగించిన అభియోగాలు ఉన్నాయి కదా, వాటిపైన ఎట్లా? అభియోగాలను మీరే అంటున్నారు కదా, అవి నిజాలైతే ఇట్ట బయట పెట్టమన్నారు. వాళ్ళ ఒక శ్వేతపత్రం విడుదల చేయమన్నారు. మెడికల్ కాలేజ్ తీసుకొచ్చింది ఎవరు ఈ ప్రాంతానికి? మేము కదా. డబుల్ బెడ్రూమ్లు ఎన్ని కట్టినాం తెలుసా? ఇలా మేము కట్టిన డబుల్ బెడ్లకి ఇలా రిబన్ కటింగ్ చేసుకుంటారు. ఇలా రెవెన్యూ శాఖ మంత్రి కానీ, గృహ శాఖ మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, ఇక్కడ ఎమ్మెల్యే కానీ ఏం చేసిరు? ఇలా డబుల్ బెడ్రూమ్లు మేమే ఇస్తుంది, మెడికల్ కాలేజ్ మేమే తెస్తుంది, రోడ్లు మేమే వేస్తుంది, పెన్షన్లు మేమే పెంచుతుంది కొత్తగా రోజు. ఇలా మీరు చేసింది ఏందని అంటున్నా. 4,000 పింఛన్ చేస్తాను, ఎప్పుడు చెప్పినావు? అది 100 రోజులలో అన్నావు. చట్టబద్ధత కల్పిస్తాను, చేసినావా? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, ఇచ్చినావా? ఎన్ని కానీ అబద్ధాలకు హామీలు ఇచ్చి మాట తప్పినవి నువ్వు. పెన్షన్ అంటే ఈ రోజు నుంచి పెన్షన్ స్కీమ్ ప్రారంభించారు కదా రాష్ట్ర ప్రభుత్వము, దాంట్లో రామగుండం నేను ఒకటి చెప్తా, 2,25,000 పెన్షన్లు ఇస్తా అంటున్నారు వాళ్ళు కొత్తగా. వాస్తవంగా చూసుకుంటే చనిపోయిన వాళ్ళని ఎరాడికేట్ చేసినాక 1,50,000 దాకా వచ్చినాయి వాళ్ళకి. అది కంటిన్యూస్ ప్రాసెస్. కొత్తగా ఇచ్చేది ఒక 50,000, 60,000, 70,000 ఇస్తున్నారు. వాళ్ళు ఇస్తా అన్నది ఎన్ని పెన్షన్లు? రెండోది కొత్తగా పెన్షన్లు ఇచ్చడం మంచిదే, ఓకే.
మరి నువ్వు 2000 4000 ఇస్తా అన్న మాట ఏడబెట్టినావు? ఇలా వికలాంగులకు ఇస్తానటువంటి 6000 పెన్షన్ ఏడమైంది? మహిళలకు ఇస్తానటువంటి 2500 ఏడమైనాయి? అడ్డగోలుగా మోసాలు చేసి ఇలా తిమ్మిని బమ్మి చేసి ప్రజల్ని నమ్మిస్తా అంటే ప్రజలు ఊరుకుంటారా? ఇలా మాకు ఇక్కడ స్థానికంగా కూల్చివేతల విషయం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి స్థానికంగా మా గంగనగర్లో ముదిరాజ్ భవనం ఉంటుంది. నోటీస్ లేకుండా దాన్ని కూల్చేసారు. మైసమ్మ గుళ్ళను కూల్చేసారు. గుళ్ళ జోలికి వస్తారా అండి ఎవరైనా? అడ్డదిడ్డంగా కూల్చొచ్చా వాటిని? అంటే ముదిరాజ్ భవనం దగ్గర ఏదైతే కూల్చివేసారో వాళ్ళు కూడా మా దాంట్లో మాట్లాడారు, మా ఛానల్లో వాళ్ళు కూడా ఎక్స్క్లూజివ్ ఇచ్చారు. ఏదైతే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదు, అక్కడ ఉన్న స్థానిక కార్పొరేటర్ అది ముదిరాజ్ భవనం కాదు అని వాళ్ళు అనుకున్నామని చెప్పేసి అని అంటున్నారు. అదే చెప్తున్నా, బాధ్యత లేని తెలివి లేని నాయకులతో ఇదే తంటాలు ఉంటాయి, ఇదే ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళకి మెదడు అనేది ఇక్కడ ఉండదు, ఇంకెక్కడనో ఉంటుంది. ఇలా ఒక భవనంని కూల్చే ముందు కనీసం ఆ భవనం పక్కన ఉన్నటువంటి ప్రజలను అడిగినా అని చెప్తారు కదా, అది ముదిరాజ్ భవనమా కాదా అని. అంత బాధ్యత రహితంగా ఎట్లా మాట్లాడతారండి? రేపు పొద్దున కార్పొరేటర్ ఇంటి మీద కూడా జేసీబీలు పట్టుకెళ్ళి కూల్చితే ఊకుంటాడు ఆ కార్పొరేటర్? అది కార్పొరేటర్ బిల్డింగ్ కాదనుకున్న అక్రమంగా కట్టినాం అని చెప్పేసి మేము కూడా కూల్చేసాం. ఓకేనా మరి దానికి? ఇదేనా పద్ధతి? అంటే ఒక ప్రజాస్వామ్యంలో వండుకుంటే ఇష్టం వచ్చినట్టు అడ్డదిడ్డంగా కూల్చేసి మళ్ళీ దానికి సుఖం పూసలేక ఇట్లా అబద్ధాలు కూడా. చివరిగా రామగుండం కార్పొరేషన్ ప్రజలకు కావచ్చు, లేదంటే కూల్చివేత బాధితులకు మీ పార్టీ తరఫున ఏం చెప్పాలంటే? బరాబర్ బాధితులకి మేమే అండగా నిలుస్తున్నాం. డే 1 నుంచి మేమే అండగా నిలుస్తున్నాం. ఇప్పటికీ మేమే అండగా నిలుస్తాం. రేపటి రోజున కూడా మీకు ఎటువంటి కష్టం వచ్చినా, మళ్ళీ ఎవరన్నా కూల్చడానికి ఎవరన్నా వచ్చినా ఖచ్చితంగా మీరు ఎదురు తిరుగుంది. మీకు పోయేది ఏం లేదు. ఎందుకంటే మీరు కాయ కష్టం చేసుకొని లోన్లు తీసుకొని జీవితాంతం కష్టపడితే ఇల్లు కట్టుకుంటారు. ఎటువంటి కాయ కష్టం తెలియని సన్నాసి నాయకుడు వచ్చి అలా కూల్చేస్తున్నాడు. నేనేం చెప్తున్నా అంటే ఆ కష్టాన్ని మీరు వృధా చేసుకోకండి. రేపటి రోజున ఊరు పేరు ఆ నంబర్ ప్లేట్ లేని జేసీబీలో ఒక కిరోసిన్ ఆయిల్ డబ్బా తీసుకొని ఆ జేసీబీ మీద పోయినరు ఫస్ట్ అంటుపెట్టుర్రు. ఎందుకంటే అది ఎవరికి ఆకాశరామన్నది, అది వాళ్ళకి సంబంధం లేదు. సింగరేణి వాళ్ళు మాకు సంబంధం లేదంటారు, కార్పొరేషన్ వాళ్ళు మేము కూల్చుతలేమంటారు. మరి ఎవడో వచ్చి కూల్చున్నారు? పైన ఎవడు రాక్షసులు వస్తుందా? అందుకే ఆ ఊరు పేరు నేమ్ ప్లేట్ లేని కాల్చేసేయరు. మీరు కిరోసిన్ ఆయిల్ పోసి పెట్రోల్ డబ్బుతో ఆ చౌరస్తాలు కాల్చి పడేస్తే ఇంకొకటి రాడు దానికి. బరాబర్ చెప్తున్నాను నేను. మన అయ్య జాగిరి కాదు కదా ఎట్లా పడతారు అట్లా కూల్చడానికి. ప్రాంతంలో కూల్చివేతలు ఎవడు ఎంకరేజ్ చేస్తున్నాడు వానికి తలగాలి హీట్. అది నేను చెప్పేది. ఎస్, థ్యాంక్ యూ. రామగుండం కార్పొరేషన్లో కూల్చివేతలకు ఏదైతే బాధితులు ఉన్నారో అదేవిధంగా రామగుండం ప్రజలందరికీ బీఆర్ఎస్ పార్టీ అండా ఉంటుందన్న అంశాలు వారు మనకు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సదానందంతో రామశోక్, నిరుద్యోగి న్యూస్, గోదావరి.